Hi friends, welcome to Amus vlog. I'm back with another video. ఈ రోజు వచ్చేసి బిగ్ బాస్ ఎలిమినేషన్ అప్డేట్ అనమాట. బిగ్ బాస్లో ఎలిమినేషన్ ఎవరు అవుతున్నారని పెద్ద క్యూరియాసిటీతో ఉంటాం కదా మనం అందరం. సో ఎవరు ఎలిమినేట్ అవుతున్నారో నేనైతే లాస్ట్లో చెప్పేస్తాను. వీడియో అయితే కంప్లీట్గా చూడండి, మీకు అర్థమవుతుంది. అండ్ అప్పుడే 8 వీక్స్ అయిపోయాయా అనిపిస్తుంది. బిగ్ బాస్ చూస్తూనే 8 వీక్స్ కంప్లీట్ అయిపోయింది అనమాట సక్సెస్ఫుల్లీ. చాలా రీఎంట్రీస్ అయ్యాయి, చాలా ఎలిమినేషన్స్ అయ్యాయి మన బిగ్ బాస్లో. సో అప్డేట్స్ కోసం నా ఛానల్ని చూస్తూ ఉండండి. అండ్ ఈ వీడియోని అయితే ఫుల్గా చూడండి. దీంట్లో నేను ఎవరు ఎలిమినేట్ అవుతున్నారో నేనైతే చెప్పేస్తాను. అండ్ నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో లెట్స్ గో టు ద టాపిక్. సో చూస్తూనే 8 వీక్స్ అయిపోయాయి. చాలామంది ఎలిమినేట్ అయిపోయారు. అండ్ ఇంకా చాలామంది మనకి బిగ్ బాస్ హౌస్లో అయితే ఉన్నారు. ఇంకా చాలా తక్కువ టైం ఉంది. నాకు తెలిసి బిగ్ బాస్ వచ్చేసి డబుల్ ఎలిమినేషన్ చేస్తారు అనుకుంటున్నాను ఈ వీక్ ఆర్ నెక్స్ట్ వీక్. బట్ ఈ వీక్ మేబీ డబుల్ ఎలిమినేషన్ అవ్వచ్చు, కాకపోవచ్చు. అండ్ మనకి డేంజర్ జోన్లో వచ్చేసి 5 మెంబర్స్ అయితే డేంజర్ జోన్లో ఉన్నారు. దాంట్లో వచ్చేసి మనకి ఆబ్వియస్లీ తనుజనైతే ఎలిమినేట్ చేయరు. తననైతే విన్నర్ చేయాలనుకుంటున్నారు బిగ్ బాస్. తను ఎన్నిసార్లు నామినేషన్కి వచ్చినా తను మేబీ సేవ్ అవుతూనే ఉంటుంది. కళ్యాణ్ కూడా ఆఫ్ కోర్స్ నాట్, పవన్ కూడా ఆఫ్ కోర్స్ నాట్. నాకు తెలిసి బిగ్ బాస్లో రీసెంట్గా మనకి శ్రీజ వచ్చింది. పాపం శ్రీజకి చాలా ఓట్స్ పడ్డాయి. బట్ తెలీదు ఎందుకు తనని బిగ్ బాస్ హౌస్ నుంచి బయటికి పంపించారు. శ్రీజ ఉండుంటే గేమ్ అనేది కొంచెం బాగా అయి ఉండేదేమో నాకు అనిపించింది. బర్నీ గారిని తీసుకోవడానికి కారణం నాకు తెలిసి ఇద్దరు బిడ్డలు ఉన్నారు కదా బర్నీ గారికి బిగ్ బాస్ హౌస్లో, అందుకనేసి తనని తీసుకున్నారేమో అని అనిపించింది. మేబీ శ్రీజ ఉంటే బాగుండేది. బట్ మళ్ళీ రావడానికి ఇంట్లోకి ఛాన్సెస్ అయితే లేవు, మళ్ళీ రీఎంట్రీస్ అయితే లేవు. అండ్ నాకు తెలిసి ఇంకొక 1 వీక్లో మనకి ఫ్యామిలీ సీజన్ అయితే స్టార్ట్ అయిపోతుంది. ఫ్యామిలీ ఎపిసోడ్ ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ ఉంటాము. సో చూద్దాం. అండ్ బిగ్ బాస్లో మనకి నామినేట్ అయిన పర్సన్స్ 5 మెంబర్స్ అలా అయ్యారు. దాంట్లో వచ్చేసి అందరు డేంజర్ జోన్లో ఉన్నారని అయితే నేను చెప్పను. నాకు తెలిసి 3 డేంజర్ జోన్లో ఉన్నారు. వాళ్ళు వచ్చేసి ఫస్ట్ వన్ మాధురి గారు, సెకండ్ వన్ వచ్చేసి గౌరవ్ గారు అండ్ థర్డ్ వన్ వచ్చేసి రాము గారు. ఫోర్త్ అలా వచ్చేసి మనకి సంజన గారు వీళ్ళు ఉన్నారనమాట. రీతు, సంజన వాళ్ళు ఉన్నారు. రీతునైతే తీయరు పవన్ని అస్సలైతే, ఎందుకంటే కంటెంట్ వచ్చేదే వాళ్ళ వల్ల కదా. సో వాళ్ళనైతే తీయరు అనమాట. అండ్ ఈ 3 అయితే డేంజర్ జోన్లో ఉన్నారు. సో జస్ట్ గో. మనం వచ్చేసి ఇప్పుడు ఎలిమినేట్ ఎవరు అవబోతున్నారో చూద్దాం. సో బిగ్ బాస్ మేబీ డబల్ ఎలిమినేషన్ పెట్టొచ్చు కానీ డబుల్ ఎలిమినేషన్ నాకు తెలిసి ఈ వీక్ ఉండదు. నెక్స్ట్ వీక్ ఆర్ ఫర్దర్ వీక్స్ ఉండొచ్చు. సో డబుల్ ఎలిమినేషన్ లేకుంటే ఎవరు ఎలిమినేట్ అవుతారు మరి అని గెస్ చేస్తే టాప్ 2లో మాధురి గారు అండ్ గౌరవ్ గారు ఉన్నారు. థర్డ్ ఆర్ సంథింగ్. ఒకవేళ ఎలిమినేట్ చేయాలి అని అనుకుంటే నాకు తెలిసి మాధురి గారు ఎలిమినేట్ అవ్వాలి అని అనుకుందాం. లీస్ట్ ఓట్స్ తనకి పడ్డాయి అని అనుకుందాం. మనకి హై ఓట్స్ వచ్చేసి గౌరవ్కి పడ్డాయి అనుకుందాం. బట్ ఇక్కడ ఒకటి ఉంది. ఏంటి అంటే ఇప్పుడు తనుజకి ఒక పవర్ అనేది ఉంది. సో షీ మేబీ సేవ్ చేయొచ్చు ఎవరిని, మాధురి గారిని. ఎందుకంటే తనుజ అండ్ మాధురి చాలా క్లోజ్ కాబట్టి. సో మేబీ తను ఒకవేళ సేవ్ చేయాలి, నాగార్జున సార్ నువ్వు ఒకవేళ నీ పవర్ని యూజ్ చేయాలి అని అనుకుంటే కనుక నువ్వు యూజ్ చేయొచ్చు అని అంటే మాధురి గారికి సేవ్ చేయొచ్చు. సో ఎవరు ఎలిమినేట్ అవుతారు? గౌరవ్ ఈజ్ ఎలిమినేటింగ్ అలా అనుకోవచ్చు మనం. లేదు తనుజ ఒకవేళ తన గేమ్ ప్లే తోటి తనకే యూజ్ చేసుకోవాలి, నేను మాధురి గారికి యూజ్ చెయ్యను అని అనుకుంటే గనక మాధురి గారు ఎలిమినేట్ అవుతారు. లేదు నేను యూజ్ చేస్తాను అంటే కనుక గౌరవ్ గారు ఎలిమినేట్ అవుతారు. ఇక్కడ కొంచెం మనకి లింక్ అనేది ఉంది. అది అసలు చాలా ట్విస్ట్గా ఉంది ఎవరు ఎలిమినేట్ అవుతారని. ఇట్స్ డిపెండ్స్ ఆన్ తనుజ.
ఒకవేళ తనుజ గనక తన డెసిషన్‌ని చేంజ్ చేస్తే గౌరవ్ గారు ఎలిమినేట్ అవుతారు. లేకపోతే మాధురి గారు ఎలిమినేట్ అవుతారు. ఈ మాధురి గారు ఫస్ట్ కొంచెం తన క్యారెక్టర్ అలా అనిపించినప్పుడు 2 వీక్స్ నాకు ఎలాగో అనిపించింది తను. రాంగ రాంగ నాకెందుకో మాధురి గారు కొంచెం కొంచెం నచ్చడం స్టార్ట్ అయిందనమాట. తన కేరింగ్ అలాగా తనుజ మీద. చూద్దాం. ఒకవేళ మాధురి గారు ఉంటే గనక దువ్వాడ శ్రీనివాస్ గారు ఒకవేళ ఫ్యామిలీ వీక్‌లో వస్తే వాట్ ఈస్ ద పొజిషన్, అసలు ఎలా ఉంటుంది అనేది కొంచెం ఇదిగా ఉంది. అంటే వాళ్ళ లవ్ కానివ్వండి, వాళ్ళ ఏజ్‌కి ఉన్న లవ్ అలాంటివి కొంచెం మనకి 'బిగ్ బాస్' హౌస్‌లో చూడడానికి కొంచెం బావుంటుంది. చాలామంది పబ్లిక్‌కి అలాంటి ఒక క్యూరియాసిటీ అయితే ఉంది. చూద్దాం మాధురి గారు ఉంటారా? లేకపోతే గౌరవ్ గారు ఉంటారా? లెట్స్ సీ. బట్ మ్యాక్సిమం నాకు తెలిసి తనుజ అయితే ఈ పవర్ హస్త అనేది యూజ్ చేస్తుంది అని అనుకుంటున్నాను. ఎందుకంటే సంజన కోసమే తను కాఫీ అనేది అలాంటివి సాక్రిఫైస్ చేసినప్పుడు తిను మీద ఇంత ప్రేమ ఉంచుకుంది కదా మాధురి గారి మీద. సో మేబీ తనుజ విల్ యూజ్ దట్ పవర్. సో హూ ఈస్ గోయింగ్ టు ఎలిమినేట్? మేబీ గౌరవ్ కావచ్చు. లేదు గౌరవ్‌కి ఛాన్సెస్ ఉన్నాయి ఇంట్లో ఉండేటివి అంటే రాము రాథోడ్ ఎలిమినేట్ అవుతాడు ఆర్ గౌరవ్ ఎలిమినేట్ అవుతాడు. 3 మెంబర్స్ ఉన్నారు. లెట్స్ హోప్ హూ విల్ బి ఎలిమినేటెడ్. గౌరవ్ కూడా పాపం కొంచెం సెన్సిటివ్‌గా చాలా సున్నితమైన మనసులాగా పాపం అనిపించే ఫేస్ పెడతాడు. దానివల్ల కూడా తనకి చాలా ఓట్స్ పడ్డాయి. లెట్స్ సీ. హోప్ ఫర్ ది బెస్ట్. అండ్ హూ ఈస్ గోయింగ్ టు ఎలిమినేట్ అనేది మనకి రేపు అప్డేట్ వస్తుంది. సో టుడే ఎలిమినేషన్ అయితే మనకి ఉండదు. మనకి రేపు అప్డేట్ వస్తుంది. చూద్దాం ఎవరు ఎలిమినేట్ అవుతారు అనేసి. ఐదర్ మాధురి ఐదర్ ఆర్ గౌరవ్ అనమాట. లెట్స్ హోప్ ఫర్ ది బెస్ట్. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ టు మై ఛానల్. లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.